ఒక సర్వే అవుతా. సో ఇప్పుడు నాకు ఒక చిన్న ప్యాషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్కి వెళ్ళి మన ఇంటి దగ్గర కొంచెం తెలిసిన వాళ్ళు అక్కడిక్కడ ఒక 8-10 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నా. సంవత్సరం ఫీజు కడుతున్నాను నేను. అది కట్టేది నేను కాదు, ఇది కూడా చెప్తున్నా క్లియర్గా. అది కట్టేది నేను కాదు, కానీ గ్రేట్. అది కట్టడానికి హెల్ప్ చేసేది మా కస్టమర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ సీతా గోల్డ్ షామన్ అని ఉన్నాడు, ఆయన ఇంకా వినయ్ గౌడ్ అన్న అని రక్తపు వినయ్ గౌడ్ ఆయన ఉన్నాడు, ఇంకా కింగ్స్ లెవెన్ సాయి అన్న అని ఉన్నాడు, మళ్ళీ బౌలింగ్ గౌతమ్ అన్న అని ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రిజం పబ్బుల ఓనర్ ఉంటాడు పిఆర్ అన్న అని, ఆయన ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు టైంకి ఇట్లా స్కూల్ పిల్లలకి ఇట్లా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళతో అయినది హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ సరే ప్రమోద్ ఈ 2 పిల్లలని నేను చూసుకుంటాను. వాళ్ళు విడోస్ పిల్లలు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలకి వాళ్ళు చదివించలేని పరిస్థితి అయిపోతుంది. ఫీజులు కట్టకపోయేసరికి వాళ్ళని ఇంటికి పంపిస్తారు పిల్లల్ని. తక్కువ ఫీజులు ఉన్న స్కూళ్ళల్లో సంవత్సరం ఫీజులు కడతారు. అట్లాంటి హెల్ప్ అయింది. ఇంకా అంతవరకు ఎందుకు, మొన్న నాతోనే ఎప్పుడు క్లోజ్గా ఉండే ఒక తారక్ అని ఉన్నాడు. అనుకోకుండా ఇట్లా వస్తున్నాడు, పబ్ నుంచి వస్తున్నాడు, సడన్గా యాక్సిడెంట్ అయింది. రాజు తారక్ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. గుద్దిన వాళ్ళు 3 బాయ్స్ 1 గర్ల్ ఉంది, 4 మెంబర్స్ ఉన్నారు. అసలు మీడియా బయటికి రాలేదు అసలు. ఇట్లా నార్మల్గా మీడియా వచ్చింది కానీ ఇక వాళ్ళు జైలుకి పోయినరు అన్నారు, మనం చూడలేదు, పోయినరా లేదో తెలియదు. పాపం తారక్కి పెళ్ళి 1.5 సంవత్సరం అయింది. 3 మంత్స్ బాబు ఉండే, 3 మంత్స్ బాబు. పాపం మనోడు అన్నిట్లా మనకి సహకరిస్తుండే. నా టీం ఉన్నది, ఒక 20 మంది టీం ఉన్నది. అంటే టీం 50 మంది ఉన్నారు, 100 మంది కూడా ఉన్నారు, మనకు అవసరానికి పిలుచుకుంటూ వస్తారు. కానీ ఒక 50 మంది జెన్యూన్ మనతో ఎప్పటికీ ఆది రాత్రి కూడా హాజరవుతారు. తారక్ ఇంకా చాలామంది ఉన్నారు. ఇక ఎప్పుడైనా మనకి జెన్యున్గా వర్క్ చేస్తారు. మనం కూడా వాళ్ళకి ఏం చూసుకోనికైనా వెనక నేను. అయితే తారక్ చనిపోయినప్పుడు జస్ట్ నేను ఒక స్టేటస్ పెట్టిన మా కస్టమర్స్కి కనిపించేటట్టు, వీలైనంత వరకు తారక్ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళ వైఫ్ది స్కానర్ అండ్ వాళ్ళ వైఫ్ది నెంబర్ పెడితే ఒక 10 lakhs దాకా అయింది. నీ క్లయింట్స్ 10 lakhs దాకా కలెక్షన్ అయింది. 10 అంటే ఒక 8 lakhs అయితే కన్ఫామ్ అయింది. అంటే అదే 8 lakhs కన్ఫామ్ అయింది. ఇంకో 2 లక్షల సంగతి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ వచ్చినాయి కొన్ని. అది 2 లక్షలు అని చెప్పలేము, కొన్ని వచ్చినాయి. ఇగో నీ లెక్క నా లెక్క 10-20 వచ్చినాయి. దానికి నేను కౌంట్ చేయలేను, మేము అందాదా 10 అనుకుంటున్నాం. కానీ నా చేతిలోకి వెళ్ళైతే 8 వచ్చినాయి. అయితే ఏ బౌన్సర్కి ఇప్పటివరకు అయితే రాలే, అట్లా కాలే కూడా, కావద్దు కూడా. ఇప్పటివరకు కాలేదు, కావద్దు కూడా, అదే కోరుకుంటున్నా. అండ్ ఇక మా బౌన్సర్స్కి ఇది ఒకటే పని వస్తుంది, వేరే పని రాదు. ఇక ఈ పని కూడా మేము చేయడం కారణం జర పోలీసు వాళ్ళ సహాయంతో కూడా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తారు, మంచి చెడు దాంట్లో. వాళ్ళకు కూడా తెలుసు రాత్రిపూట తాగి ఒక్కొక్కరు ఎట్లా హంగామా చేస్తారో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు మాకు కూడా ప్రాబ్లం చేయరు, అట్లాంటి కస్టమర్కి కూడా ప్రాబ్లం చేయరు. ఇద్దరు సైడ్ ఈక్వల్గా అరే పోనీ ఏదో పని చేసుకునేటోడు 10-20 వేలకు పని చేసుకునేటోడు అని వాళ్ళు కూడా పాపం మస్తు హెల్ప్ చేస్తారు. ఎందుకని అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకైతే ఎంతమంది పోలీసు వాళ్ళు అంటే పాపము ఎన్నో సిచ్యువేషన్లలో అంటే మనం కూడా వాళ్ళ దగ్గర అంత జెన్యూన్ ఉంటాం. ఇక చిల్లర లెక్కలు అవన్నీ ఏం జెన్యూన్ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం అయింది అంటే సరే ఏమైంది వాళ్ళు ఇక హెల్ప్ చేయడం అంటే ఏమో వేరే రకంగా ఏం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరితోనే చిన్న తప్పులు అవుతాయి. ఇప్పుడు సపోజ్ కస్టమర్ నన్ను ఒక దెబ్బ కొట్టిండు అనుకో, ఎవరు కొడితే వాడాడు, వానికి కొట్టే హక్కు లేదు. వాడు మన మీద చేయగానే రివర్స్ వేయాల్సి వస్తుంది చెయ్యి. కానీ దరిద్రం ఏంటంటే వాడేసే దెబ్బకి మనం వేసే దెబ్బకి కొంచెం తేడా ఉంటుంది. అయితే వాడేసే దెబ్బ కనిపించదు మనకి,
కనబడు మనం వేసే దెబ్బ కనిపించేసరికి బౌన్సర్లు కొట్టేసి బౌన్సర్లు కొట్టేసారు అని బదనాం చేస్తారు. మొత్తం అదే మొత్తం ఇప్పుడు నర్షప్ కార్ మొత్తం అదే వచ్చింది. బౌన్సర్లు కొట్టేస్తారు కానీ అది రాంగ్. అట్లా కొట్టారు. ఎట్లా కొడతారు? అట్లా కొట్టే అంత ఉంటే ఆ బౌన్సర్కి కోట్లు ఆస్తుంటే కోట నీకు వస్తుంది. ఆడు పని చేసేదే 15-20 వేలకు పని చేస్తాడు. ఆ 15-20 వేలకి కస్టమరే దేవుడు అయితే కస్టమర్ కొడితే ఏడొస్తాయి పైసలు. అది ఉట్టిగా బ్లేమ్ చేస్తారు అంతే. ఆడ ఎవరిని కొట్టరు. అట్లాంటివి రేర్గా అవుతాయి. వాళ్ళు మాత్రం మాకు వస్తుంది. కానీ ఇగో ఇప్పుడు కొంతమంది అంటారు, అరే నీ పనే అదిరా, అవే ఓపికతో ఉంటాము నాయన, ఎందుకు ఉండాము, బరాబర్ మా పనే అది. ఓపిక లేని 15-20 ఏళ్ళకి వెళ్ళి అయితే చేయం కదా. సమ్ టైమ్స్ అవుతుంటాయి చిన్నవి, ప్రతి ఒక్కరితోనే అవుతుంటాయి, ఎవరితో కావు. ఇప్పుడు ఈ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న తప్పులు చేస్తూనే ఉన్నారు. అట్లాంటి మేము చేసేది చిన్న జాబ్, మాతో కావా. అయితే అవి కాకుండానే చూసుకుంటాం. 100% మా అండర్లో ఉన్న వాళ్ళు కూడా మరీ చెప్తాం. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు కూడా మంచి మర్యాదతో చెప్తారు. వినకపోతే నాదైనా ఏడికాడికి వలుగుతుంది ఎవరైనా కానీ. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ రాపించుకుంటారు అసలు మీతో నార్మల్గా? ఇప్పుడు పబ్బు ఓనర్స్ మీతోని వచ్చే క్లయింట్స్కి మన అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇట్లా కొట్టొద్దు, ఇట్లా కొట్టాలా ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అట్లాంటివి చెయ్యం అస్సలు. ఇప్పుడు వచ్చి మా పబ్లో ఎవరైనా ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు అనుకో, వాడిని ప్లీజ్ తిరగకండి, ప్లీజ్ అటు అది పడేయకండి అంటే వింటాడా? తాగినాడు వింటాడా? ఇంకా ఆయనకి మంచిగా పైసా పలుకుబడి అన్నీ ఉంటాయి, ఆడి అస్సలు వింటాడా? నేను ఆఫ్టర్ 15-20 వేలు జీతగానే నేను చెప్తుంటాడా? అటు నా బాధ చూడు, అటు నా ప్లేస్ ఖరాబ్ అయితేనేమో మా ఓనర్ అంటాడు వేస్ట్ బౌన్సర్లు అంటాడు. ఇప్పుడు ఈయన్ని గుంజుకొస్తానేమో వీడంటాడు బౌన్సర్లు కొట్టిండు అంటారు. మీ దాంట్లో అంటే ఇట్లా 100 మంది 200 మంది హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారా? అంటే బౌన్సరింగ్ దాంట్లో అంటే ఎవరి దానికి ఉంటుంది కానీ నార్మల్గా పర్టికులర్ ఇప్పుడు మీరు అసలు ఏమి ఈవెంట్ చేస్తావు మొత్తం నువ్వు నార్మల్గా? అదే ఇప్పుడు ఏమైనా చారిటీ షోస్, ఇప్పుడు హోలీ ఈవెంట్లు ఉన్నాయి, దాండియా ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్లు అన్ని ప్రైవేట్ కూడా. ప్రైవేట్ అంటే అఫీషియల్ ఈవెంట్లు. ప్రైవేట్ ఈవెంట్లు అంటే ఇప్పుడు ఇగో నువ్వు ఇవాళ స్టూడియో స్టార్ట్ చేసినావు, ఇంకో సంవత్సరానికి దేవుని దయతో ఇంకో 10 బ్రాంచ్లు పెట్టినావు అనుకో, ఇట్లనే స్టూడియోలు, ఇంకా నువ్వు వేరే లెవెల్లో వచ్చినావు అనుకో, నీకే ఒక 10 మంది బౌన్సర్లను పెడతా. అట్లా ఎవరైనా స్టార్ తిరిగిన వాళ్ళు పెట్టుకుంటారు, స్టార్ డౌన్ అయిన వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇప్పటిదాకా నువ్వు ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు తెలుసా? ఒక పబ్ లైఫ్ అనేది వేరే కల్చర్, అది వేరే మెయింటైన్ చేస్తున్నావు. బరాబర్ అయ్యప్ప స్వామి పూజలకు వచ్చేసరికి ప్రమోద్ అంటే అయ్యప్ప ఆయన పిలిపించుకొని మాడుకుంటాడా? నీ వాయిస్ ఎందుకో తెలియదు. స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు నాకు పరిచయం 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది ఇద్దరికి. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రతి సంవత్సరం నువ్వు మిగతా అన్నీ వేరే చేసుకుంటావు. సీజన్ అయ్యప్ప సీజన్ అంటే ఆ టైంకి వచ్చేసరికి ప్రతిరోజు ఒక్కొక్క దగ్గర పూజ చేస్తూ ఉంటావు, అన్ని పాటలు పాడుతావు. ఆ ఓపిక ఏంది అసలు? దేవుని పాటలు అంటే ఎందుకు ఇష్టం? ఇక ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ని సేవ్ చేసేదే దేవుడు. నా దేవుడు అంటే ఇక అన్ని దేవుళ్ళు వస్తారు. ఎందుకు అంటే ఇక ఇట్లా కూడా చెప్తున్నా, నాకు ఓన్లీ ఇట్లా అయ్యప్ప స్వామి హనుమంతుడు కాదు, దేవుడిని నమ్ముకుంటున్నాం మనం, అంతే దేవుడిని నమ్ముకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ కుల మతాల కాడికి వస్తే నేను వైశ్యాస్ కొమటోన్, కానీ మనం అందరితోని మింగిల్ అవుతాం, ఎవరితోని ఈ కులం అనేది తెలియదు. ఇంకోటి నేను కొమటోనని ఎవరికి తెలియదు ఇప్పటివరకు మార్కెట్లో ఎవరికంటే నేను కొమటోనని ఎవరికి తెలియదు. అయితే నేను వేరే మతాల వాళ్ళతోనైనా అందరితో మంచిగా మింగిల్ అయి ఉంటా. ఎందుకంటే మనము ఈ హైదరాబాద్లో ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటేనే మూవ్ ఆన్ అవుతుంది. ఇంకోటి మనం బిజినెస్ మ్యాన్ బై సింపుల్ థింగ్, ఐఎమ్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనేటోడు ఒకటే కులము ఒకటే మతం అని పోతే సంకనాకపోతారు. సో ఈ మెయిన్ థింగ్ అందరినీ కలుపుకొని పోవాలా, అందరికీ హెల్ప్ చేయాలి ఏమున్నా కానీ. ఇట్లా ఓపికలు ఉండి ఇంత 8 గంటలు 10 గంటలు లేవడ్డారు. అవును, ఎవరైనా వచ్చి చేస్తారు, మీరు దాని మీద రిటర్న్ కొట్టేస్తారు. మీ లైఫ్ ఏమో ఇట్లా మధ్యలో అయిపోతుంది. మీరు అనుకునే గోల్స్ వేరు ఉంటాయి. కొంచెం వాళ్ళు అర్థం చేసుకోవాలి, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా కస్టమర్ చాలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది మీ బాధ. ఇప్పుడు నువ్వు నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన వాళ్ళు చాలామంది కూడా వచ్చి జాబ్ దొరకకపోయిన వాళ్ళకి
అసలు ఏం అంటే నీ దగ్గరికి జాబ్ దొరుకుతుందా అంటే ఇప్పుడు బౌన్సర్స్ ఉన్నారు కొంతమంది అవును. మంచి గట్టి తయారయ్యారు వాళ్ళు, అవునవును. అలాగే జాబ్ కావాలా, నేను అమ్మారు ఏమన్నా అంటే చేద్దాం అనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా, జాబ్ 100%. ఇప్పుడు నా దగ్గర ఒక 3 గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు మార్నింగ్ అలా జాబ్ చేసుకొని నైట్ వీకెండ్లో వస్తారు మన దగ్గరికి జాబ్కి. మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు bouncer. ఏం చేస్తారు ఇక అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంది, అక్కడక్కడనే పైసలు ఎగిరిపోతున్నాయి. ఇక వీకెండ్లో చెప్పు మామ అది అని అంటే ఇక సరే అని చెప్పేసి వీకెండ్లో వచ్చి చేసుకుంటారు. వేరే వాళ్ళకి బిజినెస్ ఉన్నా కానీ టైంపాస్కి వచ్చి చేసుకుంటారు. వీడికి వస్తే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఆ పబ్ల పాటలు అది ఆ వాతావరణంతో రిలాక్స్ అవుతుంది, పేమెంట్ వస్తుంది, ఫుడ్ ఉంటుంది, ఇంకా మంచిగా ఉంది కదా. అది కూడా ఇంకా 4-5 గంటే అయిపోతుంది. నార్మల్గా నేను చూస్తే అందరు ఏమనుకుంటారు, అరే అమ్మ బౌన్సర్ ప్రమోద్ కూడా మొత్తం వీళ్ళు వచ్చేవాడు నార్మల్ ఇట్లా ఉంటుంది. కానీ నువ్వు కూడా ఇంతగానో హెల్ప్ చేస్తున్నావు, ఇంట్లో చేపిస్తున్నావు, అవన్నీ వచ్చేవాడేటట్టు అవన్నీ ఏముండవు. మనం అందరితో ఉన్నా సరే అంటే ఇట్లా నీవు ఉన్నది పోయి నీ దగ్గరికి వస్తే నువ్వు చూపిస్తామో కానీ నువ్వు ఇట్లా 8 లక్షలు అంటే నీ చూడు నీ క్లయింట్స్ కూడా ఎంత పనికొచ్చి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అంటారు. నేను మాట అరే ఏమంటున్నా, నేను ఖరాబ్ చేసే కస్టమర్స్ ఒక 10% ఉంటే హెల్ప్ చేసేటోళ్ళు 90% ఉన్నారు మార్కెట్లో. మస్తు అంటే మస్తు మంది ఉన్నారు తెలుసా. ఏంటంటే వాళ్ళని మంచితనంతో గెలవాలా.